రుచి శుచి శుభ్రత పాటించకుండా నాసిరకమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ తనిఖీలు నిర్వహించారు. తిరుమల తిరుపతి బైపాస్ రోడ్లోని PS4 రెస్టారెంట్లో ఓ యాత్రికుడు తినే ఆహారంలో జెర్రీ రావడంతో నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న ఆరోగ్య శాఖ సిబ్బంది వంటగదిని, డీ ఫ్రిడ్జ్, కూరగాయలు నిల్వ ఉంచే ప్రదేశాన్ని, ఫ్రీజర్ కంపార్ట్మెంట్లలో బూజు పట్టిన పండ్లు, కుళ్లిన కూరగాయలు, దుర్వాసన వెదజల్లే ఆహారం ఇలా కొన్నింటిని తనిఖీ చేయగా అక్కడ కుళ్లిపోయిన వస్తువులు దర్శనమివ్వడంతో సంబంధిత హోటల్పై చర్యలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి యాత్రికులకు రుచికరమైన భోజనం అందించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి హోటల్ యాజమాన్యాలు యాత్రికులకు రుచికరమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత లేకుండా నాసిరకమైన ఫుడ్ను అందించడంతో PS4 హోటల్ యాజమాన్యానికి ఫైన్ విధించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుని వారి లైసెన్స్ రద్దు చేస్తామని మీడియాకు తెలిపారు. రోజు మనకి PS4 నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు. అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్లో జెర్రీ ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకు పంపించారు. సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన కిచెన్ ప్రెమిసెస్ అంతా కూడా చెక్ చేసాము. కిచెన్ ప్రెమిసెస్లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మన డే టు డే వాడే వెజిటేబుల్స్ని కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు. ఈ చెడిపోయిన టమోటాలు కానీ, పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు. సో అది కాకుండా మనకి పనసకాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టిపోయిండేవి ఆల్రెడీ మీరు విజువల్స్లో చూసారు ఇందాక కూడా, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము. సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా, ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన PS4 రన్ చేస్తున్నారు. సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము. సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము. సో కంప్లైంట్ తీసుకుని దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి. అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చాయో ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా జేసీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారికి కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము. సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి, సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందేమో కూడా చెక్ చేస్తున్నాము. ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసి చెడిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ చెడిపోయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమీడియట్గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయాలా లేదని కమిషనర్ గారితో డిస్కస్ చేసి డెసిషన్. నా పేరు వచ్చేసి రాజశేఖర్. నేను వచ్చేసి పుత్తూరు నుంచి వచ్చాను. ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి దారి మధ్యలో తింటూ వెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ PS4 ఉంటే PS4లోకి వచ్చి స్పెషల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. స్పెషల్ మీల్స్లో వచ్చేసి నాకు ఒక జెర్రీ వచ్చింది. జెర్రీ వచ్చిన వెంటనే ఒక రిక్వెస్ట్గా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. రిక్వెస్ట్గా చెప్తే వాళ్ళు చేంజ్ చేస్తాము ఇదేదని చెప్పారు. చేంజ్ చేశారు. బట్ అయితే నాకు వచ్చేసి నేను ఒక్కరిని తిని కాదు, ప్రజలంతా తిని వచ్చేసి ఇబ్బంది అవుతారని చెప్పేసి ఒక కారణం చేత సేఫ్టీ లేకుండా ఫుడ్ ఇట్లా జనాలకి ఇస్తే చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్లలు తింటారు ఫుడ్. ఇక్కడ ఎక్కువగా PS4 అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తారు. ఆ ఫుడ్ను వచ్చేసి ఇలా చేయడం నాకు బాధాకరం విషయం వచ్చింది.